ఏంటి మమ్మల్ని చంపేస్తావా? వీడిని ఎందుకు రప్పించాన్రా అని నువ్వు ఫీల్ అవుతారా? చంపేసి హుస్సేన్ సాగర్ కలిపేంట్రా. వీడిని లేపేండ్రా.
రే సరవణ, ఏమైందిరా? చెప్పరా, ఏం జరిగిందిరా? మిత్రమా, టైంకి వచ్చావు. వీడిని కాల్చిపడే. నేను వాడిని కాల్చమంటే నువ్వు నాకు గురి పెడుతున్నావురా. నిన్ను పైనుంచి ప్రెషర్ చాలా ఎక్కువైందిరా. కమిషనర్ ఇప్పుడే కేసు క్లోజ్ చేయమంటున్నాడు. నేను ఊరికే వదలను. మీ ఇద్దరిని కాల్ చేసి ఈ కేసుని క్లోజ్ చేసి పడేస్తాను రా. అయితే కాల్ టాక్సీ వాళ్ళని చంపినోడిని నువ్వు చంపలేదా? ఇన్స్పెక్టర్ చంపాడా? లేదన్నా. అయితే ఇంకెవరు చంపారా? మిత్రమా, టైంకి వచ్చావు. వీడిని కాల్చిపడే. గన్ నా దగ్గర ఇవ్వు. ఇవ్వను సార్. ఈ దొంగ నా కొడుకుల్ని నేనే చంపాలి. ఒక కారు టాక్సీ డ్రైవర్ నన్ను పెళ్లి చేసుకుని భార్యగా అంగీకరించి పరువు మర్యాదనిచ్చాడు. అలాంటి నా భర్తని కారు దొంగిలించడం కోసం వీళ్ళందరూ చేరి నా భర్తను చంపేశారు. నాకు దక్కిన మంచి జీవితాన్ని నాశనం చేసేశారు. నేను మళ్ళీ ఆ చీకటి జీవితానికే వెళ్ళిపోయాను. అప్పుడే వాడు ఆ కారు టాక్సీ డ్రైవర్లను చంపడం గురించి చెప్పేశాడు. అది చేసేదంతా మేమే, ప్రశ్నలు అడగొద్దు. ఓవే. అన్యాయంగా నా జీవితాన్ని నాశనం చేసి పడేశారు కదరా. అప్పుడు నా చేతులతోనే నేనే చంపేశాను. వాడి సెల్ ఫోన్లో నా మొగుణ్ణి చంపడం, ఇంకా చాలా మంది కార్ టాక్సీ డ్రైవర్లను చంపడం చూశాను. వీళ్ళని ప్రాణాలతో ఉంచితే ఇంకా ఎంతో మంది కార్ టాక్సీ డ్రైవర్లను చంపేస్తారు. అందువల్ల వీళ్ళని చంపడంలో తప్పే లేదు సార్. కాల్ టాక్సీ డ్రైవర్లని కిరాతకంగా చంపి కార్లను దొంగలించిన ముఠాని హిజ్రా అయిన అను అందర్నీ కాల్చి చంపడం గుర్తించదగ్గ విషయం. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్న హిజ్రాకి ప్రజలు, కాల్ టాక్సీ డ్రైవర్లు సామాజిక వెబ్సైట్లలో శుభాకాంక్షలు తెలిపారు. హిజ్రాకి వెయ్యబోయే శిక్షను రద్దు చేయమని కాల్ టాక్సీ డ్రైవర్ల తరపున మరియు ప్రజల తరపున కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ హత్య నువ్వు చేయలేదనేసరికల్లా చాలా సంతోషం వేసిందిరా. సార్ శరవణ, నీకు ఈ హత్యలకి ఏ సంబంధం లేదని ప్రూవ్ అయింది. ఇక మీదట ఏ భయం లేకుండా కాల్ టాక్సీ నడుపుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఉంటాను సార్. ఎలాగో కష్టపడి డ్యూ వేసి కార్ కొన్నావు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా. నువ్వు మాత్రం కారు కొనకుండా ఉండుంటే నిజంగా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకొని ఉండేవారే కాదు. అయితే పెళ్ళైన తర్వాత నీలాగా మంచి కలర్లో 5 మందిని కంటాను. నాలాగా అందంగా 10 మందిని కంటాను. అయితే కారు ఈఎంఐ ఎలా కట్టాలి? తర్వాత బేబీ కాన్వెంటే పెట్టుకోవాలి. వెల్కమ్ టు హైదరాబాద్ కాల్ టాక్సీ. కారు కావాలి.
చెప్పండి సార్ ఎక్కడి నుండి